గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేడం ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, ప్రాజెక్ట్ మళ్ళీ సబ్మిట్ చేయాలి కదా. కమ్ అండ్ కమ్. అది కాదండి, ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఎప్పుడు ప్రాజెక్ట్ వీడికి. ఆ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ నవ్య వాళ్ళది రెడీ చేశారా? రెడీగా ఉంది మేడం. ఓకే, ఒక్కసారి చూపించండి. ఏం చూపించాలి? ఏందో ఊపుకుంటా నడుస్తుంది అయ్యా. మేడం ఇదే మేడం ప్రాజెక్ట్ ఫైల్. ఏది రెడీ చేశారా? చేశానండి. ఇదేనా మాస్టర్ బెడ్రూమా? మాస్టర్ బెడ్రూమ్. ఒకటి డోరా? రెండోది లేదా? ఒకటే డోర్ అండి, రెండోది లేదు. ఓకే. ఆ ప్లింత్ బీమ్ డిజైన్స్ అవి కూడా మీరు ఓకే చేస్తే నేను పంపించేస్తాను. దీని చూపులు నా వీపుని తగులుతున్నాయి. మీరు చెప్తే నేను క్లయింట్తో మాట్లాడతానండి. మాట్లాడు. రామా, మీరు డిజైన్స్ అవి ఒకసారి చూస్తే బెటర్ మేడం. చూస్తాను. క్లయింట్స్ వస్తారు కదా, ఫ్రెష్గా ఉండాలి. స్నానం చేసి వస్తా. ఈ తిప్పుడేంది వర్మగా ఏం జరుగుతుందిరా? వర్మ టెంప్ట్ కాదురా, రోల్ నగ్మా. ఇదేంటి ఇలా వచ్చేసింది? వర్మగా రెడీగా ఉండు, వాళ్ళు వస్తారు కదా. ఏంట్రై మేడం, నేను బయట వెయిట్ చేయనా? నో నో నో, పర్వాలేదు, నువ్వు వర్క్ చేసుకో. ఏంటి చేసుకునేది? వంకాయ బజ్జీ. దీనికి అర్థం కావట్లేదు నా బాధ. షివరింగ్ వచ్చేస్తుంది. అయిపోయిందా? అయిపోయింది మేడం, అయిపోయింది. ఒకసారి సరిగ్గా చూడు. చూశాను మేడం మొత్తం. మీరు ఒకసారి చూస్తే. చూస్తా, నువ్వు చెక్ చేయి. మొత్తం చెక్ చేశాను మేడం. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. మేడం మేడం క్లయింట్స్ ఇంకా రాలేదు. వాళ్ళు రారు. మనకి ఇంతకన్నా ప్రైవసీ రాదు. అనుకున్నానే. వర్మ ప్లీజ్ వదలండి మేడం. చూడు, ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వచ్చినా నాకు వద్దు. వర్మ, ఐ నీడ్ యూ. ఐ డోంట్. ఏంది ఇది నైటీలో ఉంది? ఏంది నువ్వు రెడీ కాలేదా? ఏంటి నోట్ లెగుస్తుంది? రండే. ఎక్కలేసిందే నీ ఏ రుద్దుతావే? ఎంత రుద్దునా నువ్వు నేను రంగులు మారుతావంటే? ఏయ్, ఇంకొకసారి విసిగించావనుకో. ఏం తిప్పుకుంటే వెళ్తున్నావే? ఇప్పుడు అయ్యేటట్లేదు. వరవగారు ఒక 2 నిమిషాలు. ఓకే ఓకే సార్, పర్లేదు. వర్మగారు అన్నారు. ఇప్పుడు ఎందుకే? అంటే టీ ఏమైనా తాగుతారేమో అని. వసే ముందు రెడీ అవ్వే. ఎందుకంత ఫీల్ అవుతారు? బా, 1/2 కేజీ కొట్టింది. ఇదిగో, ఇవి తీసుకెళ్ళి కార్లో పెట్టేసి. కార్లో పెట్టాలా? నేను తొక్కి డిక్కీలో పెట్టాలి. నేను తాళం వేసుకొని వస్తా. ఎంత మగవాడైనా పిల్లాన్ని చాకరీ చేయాల్సిందేనప్పా. దీని అమ్మ జీవితం. రే, మన మత్స్యగాడు వచ్చినట్టున్నాడు. ఉండు, నేను వెళ్ళి చూసి వస్తా. నేను వచ్చాండు. అవరా, నువ్వు నాకు చెప్పిన విషయం వర్మకు తెలిస్తే ఏమవుతుంది? ఆ టాపిక్ ఎత్తాను గో పగిలిపోద్ది. వద్దులే. ఏ ఎవర్రా ఇల్లు కట్టిన బెల్దారి మొత్తం ఎట్టోగుతుంది?
అన్ఎడ్యుకేటెడ్ బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయేంత వరకు రే చెల్లి వచ్చేసింది కదా నేను అర్జెంటుగా మచ్చగాడికి ఫోన్ చేసేచ్చా ఫోన్ చేసి వర్మగాడు వచ్చే లోపల ఇటు ఏం చేస్తాడేమో. ఏయ్ చేయాల్సినది చేసి బయట నిలబడి లోపల రా కావ్య? ఏం మాట్లాడవేంటి? ఏదో 2 పేర్లు తాగుతున్న పిన్ను మర్చిపోయినా. నీకు సెన్స్ ఉందా? హలో హల్లా ఏంటి ఆ, ఆ చెల్లి ఇంటికి వచ్చేసింది నువ్వు రా. ఏం మాట్లాడుతున్నారా? ఇందాక నుంచి అడిగి వెళ్ళిపోయి నువ్వు వాడు నిన్ను వెతికి ఎంత టెన్షన్ పడో తెలుసా అసలు నీకు? అదే మచ్చా కావ్య ఇంటికి వచ్చేసింది, ఇక మనం వెతకవలసిన పనిలే, నువ్వు ఇంటికి వచ్చేసి. రే ఫోన్ ఒకసారి అడిగివు. వాడు కావ్యకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. రే మూసుకుని ఫోన్ ఎవరా వాడికి? రే ఇద్దరు నీతో మాట్లాడాలంట వాడు. హలో రే కావ్య వచ్చేసింది, నువ్వు కూడా వచ్చేయి. రే అది కాదురా నేను చెప్పే. హలో హలో ఆ? ఏంటి ఇంతలో గొంతు చించుకుంటుంటే మాట్లాడేంటి? సార్ సార్, ఇలా ఇవ్వండి సార్, నేను పెట్టాను. నువ్వే పెట్టు, నేను ఊరికే అయ్యే పర్వాలేదు సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను బాగా. పర్లేదు సార్, ఏ ఇబ్బంది లేదు. దేవుడు మళ్ళీ బుక్ అయ్యాను రా. నువ్వు రావే. వస్తున్నా. అందరేంటి? జస్ట్ మిస్. కూర్చోండి సార్, పైన కూర్చో. కూర్చోండి మేడం. వెళ్దాం సార్. పదండి. వస్తే నీకు అసలు బుర్రందా? ఎంత కోపం వస్తే మాత్రం అలా వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా ఏమైపోతాడు? సర్లే ఆ వదిలేస్తే వదిలేసావు కానీ నాకని చెప్పాడు కదా ఎంత కంగారు పడ్డం తెలుసా? సరే ఏంటి అలా చూస్తావేంటి? ఓ ఆడికి మన మ్యాటర్ అంతా తెలుసులే, చెప్పాను ఏరా. అయినా అంత గట్టి కొడతావేంటి? ఆడెవరికి చెప్పనని ప్రామిస్ చేశాడు ఏరా. కూర్చున్నది కూర్చుని చోటే ఉంది, గోపలు పగిలిపోతున్నాయేంటి? అంత గట్టి కొడతావేంటి? నీకు మాట్లాడేస్తున్నది మాట్లాడు మావే, కానీ సాయంత్రం నుంచి ఎంత కష్టపడతాను తెలుసా? అదిగో అటు చూడు, 6 నిమిషం చూస్తే 6 గంటలు అవుతాయి. ఆడితో కలిసి సాయంత్రం 6 గంటల నుంచి మందు కొడుతున్నాను నేను. పరమచ్చా నువ్వు పెద్దలు వచ్చారా? ఈ వర్మగా పైగా మెసేజ్ ఒకటి పెట్టి తెచ్చావు. బంగారం మాట్లాడవే. ఏడున్నాడో ఏందో. అవునరా, కలిపిన పులిహోర ఎన్నిసార్లు కలుపుతావురా? నువ్వు నోర్మి నీ ఆ చూపేంటి? మళ్ళీ కొట్టింది. ఎలా చెత్త కొట్టేస్తుందంటే ఇవాళ. 7 సరసాలు చూసి తట్టుకోలేక చచ్చిపోతున్నారు స్వామి. అసలు ఈ శపథ మాట్లాడకపోతే మాట్లాడిపోయావు, ఆడి ముందు మాత్రం కొట్టకే. దీన్ని ఇలా కాదు, నేను కూల్ చేస్తాగా. ఏయ్ ఎంత అందంగా ఉన్నో తెలుసా? చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు. ఏయ్ అటు తిరుగు. ఇంకమ్మా తీరు పోపించాను, బూతులు చూపించాను. ఈ శారీలో ఎంత సెక్సీగా ఉన్నో తెలుసా? నిన్ను బెడ్రూమ్లో తీసుకెళ్ళి. అర్థమైంది. ఏయ్ తిరగమన్నానా? వీడు బ్లూ ఫిలింకి నాతో సెన్సార్ చూపించాడు. ఇందిరా నాకు ఇది
ఇదేంటిది మాట్లాడితే బయట వైపు చూస్తుంది లోపలికి వచ్చింది ఆ, ఏందిరా బెడ్రూమ్ సెట్ చూపించింది ఏంటి ఇప్పుడే దేనికిరా ఆ, అర్థమైంది వర్మ గారంటే ఈయనేనా? అవును. వర్మ గారు మీ ఆవిడ లేచిపోయిందటగా. లేచిపోలేదు వజ్రం, వెళ్ళిపోయింది అంతే. వర్మ గారు మిమ్మల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అక్కర్లేదులే బంగారం, నా గుండె తరుక్కుపోతుంది ఇక్కడ. పర్లేదులేండి, దొరికిపోతుంది. అందుకేగా ఇత్తడి మేముండేది. వర్మ గారు మీ ఆవిడ అందంగా ఉంటుందా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకురా? మీరు ఆగుతారా కాసేపు? వరవగారు ఇంకెంతసేపు పోతారు బస్ స్టాండ్కి? సార్ వచ్చేసింది సార్, దగ్గరే ఉన్నా సార్. 2 ఏంటి నిమిషాలు. అంత తొందర? ఏం లేదు బంగారు, బస్ టైం అయిపోతుంది. వర్మగారు అంత దూరం రాలేరు కదా బేవారం దాకా. వర్మ గారు వెళ్ళొస్తానే. ఇది ఊర్లో అందరూ చెప్తుంది నాకు తప్ప మట్టిదాన. థ్యాంక్స్ వర్మగారు. అయ్యో పర్లేదు సార్. జాగ్రత్తగా వెళ్ళు. హా, వెళ్తాలే, నీ వాళ్ళు ఏం తెల్లారుద్ది. ఎటో ఒకటి చావు. పదండి సార్, మ్మ్. ముందు పోలీసు వాళ్ళు చూసుకుని ఇంటికి వెళ్ళాలి. ఈ ఆర్టీసీ బస్సులు పెద్ద యాక్సిడెంట్ కావనుకుంటా వర్మ, ప్రైవేట్ బస్సులతో పోలిస్తే. ఏమలే మన అదృష్టం ఎట్టుందో. సార్ వర్మ గారు జస్ట్ ముందుకి లెఫ్ట్ తీసుకోండి, అక్కడే మన పెట్రోలింగ్, అక్కడ దిగేస్తా. ఓకే. వర్మ గారు అక్కడే ఉన్నాను మన వాళ్ళు. ఆ లెఫ్ట్ కదా సార్. ఆ లెఫ్ట్ ఆపండి. ఓకే సార్. స్వామి మన కరుడు వస్తున్నట్టున్నాడు. బండి రౌండ్స్కి వెళ్ళిందే? మన బండి ఇప్పుడే వెళ్ళింది సార్. ఓకే వర్మ గారు ఉంటా. ఓకే ఓకే. ఎంతసేపు పడుతుంది? వచ్చేస్తుంది సార్. అరే శివన్ రా ఒరే కంపన ఒకటిగా వెళ్ళి తలిపిరా. చాయ్ నేను బిత్తలుకుంటా, నువ్వే తీసుకోపా. నీ అబ్బా ప్యాంట్ లేదు, ఎలా తీస్తాను బే? అలా చూస్తావేంట్రా? రా నువ్వు కొట్టినా తిట్ట నాకు లేచి ఓపిక లేదురా, నువ్వే పోయి తీసుకోపరా. తీయరా. నా కొడుకులు తాగిల్లంతా కంపు కంపు చేశారుగా. ఏయ్ వేణు, ప్రభు ఎక్కడ తెచ్చారు ఎంతవాళ్ళు? రేయ్ ఒరే బావా, ఏంట్రా ఇది? రే నువ్వు అసలు దగ్గర రామకు. ఈడేం చేశాడు తెలుసా? రాత్రి దొరికిన పిచ్చి మొదలు నేను తాగేసి నన్ను బలవత్ బలక్ బాగా ఇచ్చేసింది కొడుకులకి. టైమింగ్ తినమ్మ నోరు తిరగట్లేదు. నన్ను రేప్ చేసాడు రా. మచ్చా నేను తాగిందే వాడు కూడా తాగినాడు, కాకపోతే వాడన్నీ ఇడిగిడికి తాగినాడు, నేనన్నీ కలుపుకొని తాగినా. రేయ్ బాగా ఎక్కువైందిరా మీకు. నేను స్టడీగానే ఉన్నాను రా, కావుడు చూడు ఆడికి ఎక్కువైంది. ఓ, నాకే కాదు వానికి కూడా ఎక్కింది. రై అయినా ఎక్కడ దొరకడు ఈ సగంగా నా కొడుకు నీకు? తాగిన వాళ్ళు తాగినట్టు ఉంటే నాతో ఎందుకు ఆడుకుంటారు? ఏది కావ్య ఇదిరా? కావ్య ఇక్కడ. అవును మచ్చా, చెల్లొచ్చి షాన్సేపు అయింది. చెల్లమ్మా చెల్లమ్మా. రేయ్ అది రాదని నాకు తెలుసురా, అయినా మీ మాటలు నేను ఇక్కడికి వచ్చాను చూడండి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏంటి ఎంత సీరియస్ అయిపోతున్నాడు? వచ్చింది కదా మన వర్మగాడు పైకి వచ్చేటప్పుడు కనపడాలి. వీడు చూడలేదా? చూడకుండా పైకి వచ్చేసాడా? కొంప తీసి మా సీని గారిని చూసేసిందా? ఏంటబ్బా ఇది ఎక్కడుంది? చెల్లెమ్మ ఎన్ని అన్న ఉండాలి కదా బావా. ఈడాడురా, కావ్య వచ్చింది అంటే రాలేదంటాడు, పైగా రాదు నాకు తెలుసు అంటాడు. వాడైతే ఫ్రస్ట్రేషన్లు అన్నాడులే బావా.